ఓం శాంతి 15/6/2025 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. రివైజ్ 30/11/2005. సమయం యొక్క సమీపత అనుసారంగా స్వయాన్ని హద్దు బంధనాల నుండి ముక్తులుగా చేసుకొని సంపన్నంగా మరియు సమానంగా అవ్వండి. ఈరోజు బాప్దాదా నలువైపులా ఉన్న సంపూర్ణ సమాన పిల్లలను చూస్తున్నారు. సమాన పిల్లలే తండ్రి హృదయంలో ఇమిడి ఉన్నారు. సమాన పిల్లల విశేషత, వారు సదా నిర్విఘ్నంగా, నిర్వికల్పంగా, నిర్మాణంగా అంటే నమ్రతగా, నిరహంకారిగా మరియు నిర్మలంగా ఉంటారు. ఇలాంటి ఆత్మలు సదా స్వతంత్రంగా ఉంటారు. ఏ ప్రకారమైన హద్దు బంధనాలలో బంధింపబడి ఉండరు. ఇలాంటి బేహద్దు స్వతంత్రాత్మగా అయ్యానా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అన్నిటికంటే మొదటి స్వతంత్రత దేహ భావము నుండి స్వతంత్రత. ఎప్పుడు కావాలి అంటే అప్పుడు దేహాన్ని ఆధారంగా తీసుకోవాలి. ఎప్పుడు కావాలి అంటే అప్పుడు దేహం నుండి అతీతంగా అయిపోవాలి. దేహ ఆకర్షణలోకి రాకూడదు. రెండవ విషయం, స్వతంత్రాత్మ ఏ విధమైన పాత స్వభావ సంస్కారాల బంధనంలో బంధించబడదు. పాత స్వభావ సంస్కారాల నుండి ముక్తంగా ఉంటుంది. అంతేకాక దీనితో పాటు ఏ దేహధారి ఆత్మ యొక్క సంబంధ సంపర్కానికి ఆకర్షితం అవ్వదు. సంబంధ సంపర్కంలోకి వస్తూ అతీతంగా మరియు ప్రియంగా ఉంటుంది. కనుక ఏదైనా చిన్న కర్మేంద్రియం కూడా తన బంధనంలో బంధించడం లేదు కదా అని స్వయాన్ని చెక్ చేసుకోండి. మీ స్వమానాన్ని గుర్తు చేసుకోండి. మాస్టర్ సర్వశక్తివంతులు, త్రికాలదర్శులు, త్రినేత్రులు, స్వదర్శన చక్రధారులు. ఈ స్వమానం ఆధారంగా సర్వశక్తివంతుని పిల్లలను ఏదైనా కర్మేంద్రియం ఆకర్షితం చేయగలదా? ఎందుకంటే సమయం యొక్క సమీపతను చూస్తూ స్వయాన్ని చూసుకోండి. సెకండ్లో సర్వ బంధనాల నుండి ముక్తంగా అవ్వగలనా? ఏదైనా అలాంటి బంధనం ఉండిపోలేదు కదా. ఎందుకంటే అంతిమ పేపర్లో నంబర్ 1గా అయ్యేందుకు ప్రత్యక్ష ప్రమాణం. సెకండ్లో ఎక్కడ ఎలా మనస్సు బుద్ధిని స్థిరం చేయాలనుకుంటారో అక్కడ సెకండ్లో స్థితం అయిపోవాలి. అలజడిలోకి రాకూడదు. ఎలాగైతే స్థూల శరీరం ద్వారా ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళగలరు కదా, అదేవిధంగా బుద్ధి ద్వారా ఏ స్థితిలో స్థితం అవ్వాలి అనుకుంటే ఆ స్థితిలో స్థితమైపోగలరా? సైన్స్ వారు తయారు చేసిన లైట్ హౌస్ మైట్ హౌస్ ద్వారా సెకండ్లో స్విచ్ ఆన్ చేస్తూనే లైట్ హౌస్ నలువైపులా లైట్ ఇవ్వడం ప్రారంభిస్తుంది. మైట్ శక్తి ఇవ్వడం ప్రారంభిస్తుంది. అదేవిధంగా మీరు స్మృతి యొక్క సంకల్పము అనే స్విచ్ను ఆన్ చేస్తూనే లైట్ హౌస్ మైట్ హౌస్గా అయ్యి ఆత్మలకు లైట్ మైట్ ఇవ్వగలరా? ఒక్క సెకండ్లో అశరీరిగా అయిపోండి అని ఆర్డర్ లభిస్తూనే అశరీరిగా అయిపోతారు కదా. లేక యుద్ధం చేయాల్సి వస్తుందా? చాలా కాలం యొక్క ఈ అభ్యాసమే చివరిలో సహయోగం చేస్తుంది. చాలా కాలపు అభ్యాసం లేకుంటే ఆ సమయంలో అశరీరిగా అయ్యేందుకు శ్రమ చేయాల్సి వస్తుంది. కనుక పూర్తి రోజంతటిలో కర్మ చేస్తూ మాటి మాటికి అభ్యాసం చేస్తూ ఉండండి అని బాప్దాదా డైరెక్షన్ ఇస్తున్నారు. దీనికోసం మనస్సు యొక్క కంట్రోలింగ్ పవర్ అవసరం. ఒకవేళ మనస్సు నియంత్రణలోకి వచ్చేస్తే ఏ కర్మేంద్రియము వశీభూతం చేసుకోలేదు. ఇప్పుడు సర్వాత్మలకు మీ ద్వారా శక్తి యొక్క వరదానం కావాలి. మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మలైన మీ పట్ల ఆత్మలకు ఇదే శుభ కోరిక ఉంది. శ్రమ లేకుండా వరదానం ద్వారా, దృష్టి ద్వారా, వైబ్రేషన్ల ద్వారా మమ్మల్ని ముక్తులుగా చెయ్యాలి. ఇప్పుడు శ్రమ చేసి అందరూ అలసిపోయారు. మీరందరూ కూడా శ్రమ నుండి ముక్తులుగా అయిపోయారు కదా. లేక ఇప్పుడు కూడా శ్రమ చేయాల్సి వస్తుందా?
శ్రమ నుండి ముక్తంగా అయ్యేందుకు సహజ సాధన మనస్సు నుండి తండ్రికి అతి స్నేహిలుగా అవ్వడము అని ఇంతకు ముందు కూడా వినిపించాం. బ్రాహ్మణాత్మలైన మీరు జన్మ తీసుకుంటూనే చేసిన ప్రతిజ్ఞ గుర్తు ఉందా? ఎప్పుడైతే తండ్రి తన వారిగా చేసుకున్నారో, బ్రాహ్మణ జీవితాన్ని ఇచ్చారో, అప్పుడు బ్రాహ్మణ జీవితంలో మీరందరూ ఏ ప్రతిజ్ఞ చేశారు? ఒక్క తండ్రి తప్ప నాకు మరెవ్వరూ లేరు. ప్రతిజ్ఞ గుర్తు ఉందా? గుర్తు ఉంటే తల ఊపండి. మంచిది. చేతులు ఊపుతున్నారు. పక్కాగా గుర్తుందా లేక అప్పుడప్పుడు మర్చిపోతారా? చూడండి, 63 జన్మలు మర్చిపోయే వారిగా అయ్యారు. ఇప్పుడు ఈ ఒక్క జన్మ స్మృతి స్వరూపులుగా అయ్యారు కనుక బాల్యంలో చేసిన ప్రతిజ్ఞ గుర్తు ఉందా అని తండ్రి పిల్లలను అడుగుతున్నారు. బాబా ఎంత సహజంగా చేశారు. ఒక్క తండ్రిలోనే ప్రపంచం ఉంది. ఒక్క తండ్రితో సర్వ సంబంధాలు ఉన్నాయి. ఒక్క తండ్రి ద్వారా సర్వ ప్రాప్తులు ఉన్నాయి. చదివించే వారు కూడా ఒక్కరే, మరియు పాలన చేసేవారు కూడా ఒక్కరే. అన్నింటిలో ఒక్కరే. ఈశ్వరీయ పరివారం కూడా ఉంది, కానీ పరివారం కూడా ఒక్క తండ్రిదే. వేరు వేరు తల్లి తండ్రుల పరివారం లేదు, ఒకే పరివారం ఉంది. పరివారంలో కూడా పరస్పరంలో ఆత్మిక స్నేహం ఉంది. కేవలం స్నేహం కాదు, ఆత్మిక స్నేహం ఉంది. మీరు జన్మతో చేసిన ప్రతిజ్ఞను బాప్ దాదా స్మృతి ఇప్పిస్తున్నారు. ఏ ప్రతిజ్ఞను చేశారు? అందరూ చాలా ఉమంగ్ ఉత్సాహాలతో తండ్రి ఎదురుగా హృదయపూర్వకంగా, బాబా అంతా మీదే, తనువు మనస్సు ధనము అన్నీ మీవే అని చెప్పారు కనుక మీరు ఇచ్చేసిన వస్తువులను తండ్రి తిరిగి మీకు తాకట్టు రూపంలో కార్యంలో ఉపయోగించేందుకు ఇచ్చారు. మీరైతే తండ్రికి ఇచ్చేశారు కదా, లేక కొద్ది కొద్దిగా వాపస్ తీసేసుకుంటున్నారా? వాపస్ తీసుకుంటే తాకట్టులో ద్రోహం చేసినట్లు అవుతుంది. కొంతమంది పిల్లలు ఆత్మిక సంభాషణ చేసేటప్పుడు నా మనస్సు అశాంతిగా ఉంది అని అంటారు. నా మనస్సు అనేది ఎక్కడి నుండి వచ్చింది? ఎప్పుడైతే నాది అనే దానిని నీది అని అర్పణ చేశారో అప్పుడు ఇక నా మనస్సు ఎక్కడి నుండి వచ్చింది? మీరందరూ నయా పైసా లేని చక్రవర్తులుగా అయిపోయారు. ఇప్పుడు మీదంటూ ఏమీ లేదు, నయా పైసా లేదు, కానీ చక్రవర్తులుగా అయ్యారు. ఎందుకు? తండ్రి ఖజానా ఏదైతే ఉందో అది మీ ఖజానాగా అయిపోయింది కనుక చక్రవర్తులుగా అయిపోయారు కదా. పరమాత్మ ఖజానాయే పిల్లల ఖజానా కనుక బాప్ దాదా ప్రతిజ్ఞలను స్మృతి ఇప్పిస్తూ ఉన్నారు. నీది అనే దానిలో నాది అని అనకండి. తండ్రి చెప్తున్నారు, తండ్రి మీ అందరినీ పరమాత్మ ఖజానాలతో సంపన్నంగా చేశారు. మీ బాధ్యతను తండ్రి తీసుకున్నారు. తండ్రి మీకు ఏమని చెప్పారు? మీరు నన్ను స్మృతి చేసినట్లయితే సర్వ ప్రాప్తులకు అధికారులుగా అయిపోతారు. కేవలం స్మృతి చెయ్యండి. అప్పుడు మీరు బాబా మేము మీ వారము, మీరు మా వారు అని అన్నారు. ఇదే ప్రతిజ్ఞ చేశారు కదా. తండ్రి చెప్తున్నారు, ఖజానాలను సదా స్వయం పట్ల మరియు సర్వుల పట్ల కార్యంలో ఉపయోగించండి. ఎంతగా కార్యంలో ఉపయోగిస్తారో అంతగా ఖజానా పెరుగుతూ ఉంటుంది. సర్వశక్తుల ఖజానాను కార్యంలో ఉపయోగించండి. నేను సర్వశక్తివంతుడను అనే జ్ఞానాన్ని కేవలం బుద్ధిలో ఉంచుకోకండి, కానీ సర్వశక్తులను సమయ ప్రమాణంగా కార్యంలో ఉపయోగించండి మరియు సేవలో ఉపయోగించండి. బాప్ దాదా మెజారిటీ పిల్లల లెక్కాచారం చూశారు. ఒకవేళ 2 శక్తులు సదా స్మృతిలో ఉంటే మరియు సమయానికి కార్యంలో ఉపయోగిస్తే సదా నిర్విఘ్నంగా ఉంటారు. అప్పుడు మీ ముందుకు వచ్చేందుకు విఘ్నానికి శక్తి ఉండదు. ఇది తండ్రి ఇస్తున్న గ్యారెంటీ. సర్వశక్తులు ఉండాల్సిందే, కానీ సహనశక్తి మరియు అనుభూతి చేసుకునే శక్తుల గురించి చూశారు. రియలైజ్ కూడా చేసుకుంటూ ఉన్నారు, కానీ దానిని ప్రాక్టికల్ స్వరూపంలోకి తీసుకురావడంలో అటెన్షన్ తక్కువగా ఉంది. కనుక ఏ సమయంలో రియలైజ్ చేస్తారో ఆ సమయంలో మీ నడవడిక మరియు ముఖం మారిపోతుంది. రియలైజ్ చేసుకున్నాము అని చాలా మంచి ఉమంగ్ ఉత్సాహాలలోకి వచ్చేస్తారు, కానీ
తర్వాత ఏమవుతుంది? అందరూ అనుభవీలే కదా! తర్వాత ఏమవుతుంది? దానిని ప్రతి సమయం స్వరూపంలోకి తీసుకురావడంలో లోపం వచ్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ స్వరూపంగా అవ్వాలి. కేవలం బుద్ధి ద్వారా తెలుసుకోవడం వేరే విషయం. కానీ దానిని స్వరూపంలోకి తీసుకొచ్చే అవసరం ఉంది. అప్పుడప్పుడు బాప్దాదాకు కొంతమంది పిల్లలపై దయ కూడా కలుగుతుంది. పిల్లలు శ్రమ చేయలేరు కనుక పిల్లల బదులు నేనే చేస్తాను అని తండ్రి భావిస్తారు. కానీ ఎవరు చేస్తే వారే కదా పొందుతారు అనే రహస్యం డ్రామాలో ఉంది కనుక బాప్దాదా సహాయం అయితే తప్పకుండా చేస్తారు, కానీ పిల్లలే చెయ్యాల్సి వస్తుంది. పిల్లలు చాలా మంచి మంచి సంకల్పాలు చేయడాన్ని బాప్దాదా చూశారు. అమృతవేళ బాప్దాదా వద్దకు మంచి మంచి సంకల్పాల మాలలు చాలా చాలా వస్తున్నాయి. ఇది చేస్తాము, ఇది చేస్తాము, ఇది చేస్తాము, ఇలా సంకల్పాలు ఎన్నో చేస్తారు. బాప్దాదా కూడా వాహ్ పిల్లలు వాహ్ అని సంతోషిస్తారు. అయితే చేయడంలో బలహీనంగా ఎందుకు అయిపోతున్నారు? దీనికి కారణం ఏమంటే బ్రాహ్మణ పరివారంలో సంఘటన యొక్క వాయుమండలం, అక్కడక్కడ వాయుమండలం బలహీనంగా కూడా ఉంటుంది. దాని ప్రభావం త్వరగా పడుతుంది. తర్వాత వారి భాష ఎలా ఉంటుంది అంటే చెప్పమంటారా? భాష చాలా మధురంగా ఉంటుంది. ఇదైతే నడుస్తుంది, ఇదైతే జరుగుతుంది, ఇది మామూలే అని అంటారు. ఇలాంటి సమయంలో ఏ సంకల్పాలు చేయాలి, ఇది జరుగుతుంది, ఇది నడుస్తుంది అనే సంకల్పాలు సోమరితనాన్ని తీసుకొస్తాయి. కనుక ఆ సమయంలో మీ భాషను పరివర్తన చేసుకోండి. ఆ సమయంలో తండ్రి యొక్క ఆజ్ఞ ఏమిటి, తండ్రికి ఏది ఇష్టం, తండ్రి ఏ విషయాన్ని ఇష్టపడతారు, తండ్రి ఇది చెప్పారా, ఇది చేశారా అని ఒకవేళ తండ్రి గుర్తుకొస్తే సోమరితనం సమాప్తం అయిపోయి ఉమంగ్ ఉత్సాహాలు వచ్చేస్తాయి. సోమరితనం కూడా చాలా ప్రకారాలుగా వస్తుంది. మీరు పరస్పరంలో క్లాస్ తీసుకొని లిస్టు తీయండి. ఒకటేమో సాధారణ సోమరితనము, మరొకటి రాయల్ సోమరితనం. సోమరితనం అనేది సంకల్పాలలో దృఢతను తీసుకురానివ్వదు. దృఢతయే సఫలతకు సాధనం. అందుకే సంకల్పం వరకే ఉండిపోతుంది, కానీ స్వరూపంలోకి రావడం లేదు. ఈరోజు ఏం విన్నారు? ప్రతిజ్ఞలను గుర్తు ఇప్పించాం కదా. ఎంత మంచి మంచి ప్రతిజ్ఞలు చేస్తారు అంటే ఆ ప్రతిజ్ఞలు విని బాప్దాదా సంతోషిస్తారు. కానీ ఎంతగా ప్రతిజ్ఞలు చేస్తారో అంతగా వాటి నుండి లాభాన్ని తీసుకోరు. బాబా మా నుండి ఏం కోరుకుంటున్నారు అని మీరు అడుగుతారు కదా. బాప్దాదా ఇదే కోరుకుంటూ ఉన్నారు. సమయానికి ముందే అందరూ ఎవరు రెడీగా అయిపోండి. సమయం మీకు మాస్టర్గా అవ్వరాదు. మీరు సమయానికి మాస్టర్లు కనుక సమయం కంటే ముందే సంపన్నంగా అయ్యి విశ్వం అనే స్టేజ్ పైన తండ్రితో పాటు పిల్లలైన మీరు కూడా ప్రత్యక్షం అవ్వాలి అని బాప్దాదా కోరుకుంటూ ఉన్నారు. క్రొత్త పిల్లలు ఎవరైతే బాబాను కలుసుకునేందుకు వచ్చారో వారు చేతులు ఎత్తండి. చేతులు పెద్దగా ఎత్తండి, మంచిది. బాప్దాదా క్రొత్త పిల్లలను చూసి సంతోషిస్తున్నారు. భగవంతుని పిల్లలు తమ భాగ్యాన్ని తీసుకునేందుకు వచ్చి చేరుకున్నారు కనుక శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. ఇప్పుడు ఎవరైతే క్రొత్త పిల్లలు వచ్చారో వారిలో ఎవరు అద్భుతం చేసి చూపిస్తారో చూస్తాము. భలే వెనుక వచ్చి ఉండవచ్చు, కానీ ముందుకు వెళ్ళి చూపించండి. బాప్దాదా వద్దకు మీ రిజల్ట్ అంతా చేరుకుంటుంది. డబల్ విదేశీయులు స్వయం పైన మరియు సేవ పైన అటెన్షన్ బాగా ఇస్తున్నారు. కానీ ఇందులో కేవలం ఒక మాటను కలుపుకోవాలి, అండర్లైన్ చేసుకోవాలి. ఏదైతే పరివర్తన యొక్క సంకల్పాన్ని తీసుకుంటారో దానిని మంచి ఉమంగ్ ఉత్సాహాలతో ధైర్యంతో చేస్తారు సంకల్పాలు. కానీ కేవలం చెయ్యాల్సిందే, మారాల్సిందే అనే దానికి అండర్లైన్ చేసుకోండి. నేను మారి విశ్వాన్ని మార్చాలి, ఈ దృఢత అనే అండర్లైన్ మాటి మాటికి చేసుకుంటూ ఉండండి. ఇకపోతే బాప్దాదా సంతోషిస్తూ ఉన్నారు, వృద్ధి కూడా చేస్తున్నారు. అంతేకాక సేవ మరియు స్వయం పైన అటెన్షన్ కూడా ఉంది. కానీ టెన్షన్ పూర్తిగా పోలేదు. ఆ టెన్షన్ ఉంది, కానీ మధ్యలో కొద్దిగా టెన్షన్ కూడా ఉంది.
దీనిని సమాప్తం చేయాల్సిందే. ఇకపోతే ధైర్యం బాగుంది, దీని కొరకు శుభాకాంక్షలు. తండ్రి సహితంగా ఇక్కడ కూర్చున్న వారందరూ మీ ధైర్యానికి శుభాకాంక్షలను ఇస్తున్నారు. చప్పట్లు కొట్టండి. మీరైతే ఇక్కడ కూర్చొని ఉన్నారు, కానీ బాప్దాదాకు దూరంగా కూర్చొని ఉన్న చాలా మంది పిల్లల ప్రియ స్మృతులు కూడా లభించాయి. బాప్దాదా పిల్లలు ఒక్కొక్కరిని నయనాలలో ఇముడ్చుకొని చాలా చాలా హృదయపూర్వక ఆశీర్వాదాలను ఇస్తున్నారు. భారతదేశం నుండి, విదేశాల నుండి చాలా మంది పిల్లల ప్రియ స్మృతులు వస్తున్నాయి, లెటర్స్ వస్తున్నాయి, ఈమెయిల్స్ వచ్చాయి, అన్నీ బాబా వద్దకు చేరుకున్నాయి. మంచిది. బాప్దాదా ఒక్క సెకండ్లో అశరీరీ భవ యొక్క డ్రిల్ను చూడాలి అని అనుకుంటున్నారు. ఒకవేళ చివరిలో పాస్ అవ్వాలి అంటే ఈ డ్రిల్ చాలా అవసరం. కనుక ఇప్పుడు ఇంత పెద్ద సంఘటనలో కూర్చుని ఒక్క సెకండ్లో దేహభావం నుండి అతీతమైన స్థితిలో స్థితమైపోండి. ఏ ఆకర్షణ ఆకర్షించరాదు. బాబా డ్రిల్ చేయించారు. మంచిది. నలువైపులా ఉన్న తీవ్ర పురుషార్థి పిల్లలకు సదా స్వపరివర్తన మరియు విశ్వ పరివర్తన యొక్క సేవలో తత్పరులై ఉండే విశేషమైన ఆత్మలకు, సదా బ్రహ్మ బాబా సమానం కర్మయోగి ఆత్మలకు, కర్మల మరియు కర్మేంద్రియాల ఆకర్షణల నుండి ముక్తులుగా ఉండే ఆత్మలకు, సదా దృఢతను ప్రతి సంకల్పము, ప్రతి మాట, ప్రతి కర్మలో స్వరూపంలోకి తీసుకొచ్చే తండ్రి సమీప మరియు సమాన పిల్లలకు బాప్దాదా యొక్క హృదయపూర్వక ఆశీర్వాదాలు మరియు హృదయపూర్వక ప్రియ స్మృతులు స్వీకరించండి. మరియు నమస్తే. దాదీజీతో ఆరోగ్యంగా అయిపోయారు, ఇప్పుడు అనారోగ్యం పోయింది. జబ్బులు మహారథుల నుండి వీడ్కోలు తీసుకునేందుకే వస్తాయి. లోపలే కర్మాతీతంగా అయ్యేందుకు రిహార్సల్ చేస్తున్నారు. దాది నిశ్చింత చక్రవర్తి అని జానకి దాది చెప్తున్నారు. మీకేమైనా చింత ఉందా? మీరు కూడా నిశ్చింతులు. ఇరువురు పాత్రను మంచిగా అభినయిస్తూ ఉన్నారు. అన్నిటికంటే గొప్ప బాధ్యత యొక్క కిరీటాన్ని ధరించేందుకు నిమిత్తంగా అయితే అయ్యారు కదా. మీరందరూ సాథీలు. మిమ్మల్ని చూసి ఉమంగ్ ఉత్సాహాలలోకి వస్తారు కదా. ఇప్పుడు క్రొత్తగా ఏం చేయాలి? బాబాయే కొంత ప్రేరణ ఇవ్వాలి అన్నారు. బాప్దాదా ఇంతకు ముందు వినిపించారు, ప్రతి వర్గం యొక్క పుష్పగుచ్చాన్ని తయారు చేయాలి. వారు మైక్గా కూడా ఉండాలి, మైట్గా కూడా ఉండాలి. జ్ఞానము ఇవ్వాలి, శక్తిని కూడా ఇచ్చే వారిగా కావాలి. కేవలం మైక్ మరియు సంపర్కం వారు కాదు, సంబంధంలో కూడా సమీపంగా ఉండాలి. ఇలాంటి పుష్పగుచ్చాన్ని తయారు చేయండి. తర్వాత ఆ గ్రూపు సేవ చేసేందుకు నిమిత్తంగా అవుతుంది. వారు మైకుగా అవుతారు మరియు మీరు మైట్గా అవుతారు. వారి ఆంతరికం నుండి బాబా అని వచ్చినప్పుడే ప్రభావం పడుతుంది. కనుక వారిని సంబంధంలోకి సమీపంగా తీసుకురండి. అప్పుడప్పుడు సంబంధంలోకి వస్తారు కనుక కొద్దిగా నష తగ్గుతుంది. ఎక్కడ సంబంధ సంపర్కంలోకి వచ్చినా అక్కడ మీతో సంబంధము మరియు సంపర్కం ఉన్నట్లయితే సరిపోతారు. మంచిది. వరదానము సదా శ్రేష్టము మరియు క్రొత్త ప్రకారాల సేవ ద్వారా వృద్ధి చేసే సహజ సేవాధారీ భవ. సంకల్పాల ద్వారా ఈశ్వరీయ సేవ చేయడం కూడా సేవ యొక్క శ్రేష్టమైన మరియు క్రొత్త పద్ధతి. ఎలాగైతే వజ్రాల వ్యాపారి ప్రతిరోజు ఉదయం తన ప్రతి రత్నాన్ని స్వచ్ఛంగా ఉందా, మెరుపు సరిగ్గా ఉందా, సరైన స్థానంలో ఉందా అని చెక్ చేస్తాడో, అలా ప్రతిరోజు అమృతవేళ మీ సంపర్కంలోకి రాబోయే ఆత్మలపై సంకల్పము ద్వారా దృష్టి సారించండి. ఎంతగా మీరు వారిని సంకల్పాల ద్వారా గుర్తు చేసుకుంటారో అంతగా సంకల్పాలు వారికి చేరుకుంటాయి. ఈ విధంగా సేవ యొక్క క్రొత్త పద్ధతులను ఆచరిస్తూ వృద్ధిని చేస్తూ వెళ్ళండి. మీ సహజ యోగం యొక్క సూక్ష్మ శక్తి ఆత్మలను మీ వైపుకు స్వతహాగానే ఆకర్షిస్తుంది. స్లోగన్: సాకులు చెప్పడాన్ని మర్జు చేసి బేహద్దు వైరాగ్య వృత్తిని మర్జు చేసుకోండి. అవ్యక్త సూచన:
అంతర్ముఖిలై ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చేయటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. జ్ఞానం యొక్క మననంతో పాటు శుభ భావన యొక్క సంకల్పాలు, సకాశిచ్చే అభ్యాసం, మనస మౌనం లేక మధ్య మధ్యలో ట్రాఫిక్ కంట్రోల్ యొక్క అభ్యాసాన్ని రోజులో ఫిక్స్ చేసుకోండి. అంతర్ముఖత అనే గదిలో కూర్చొని ఎంతగా రీసెర్చ్ చేస్తారో అంతగా మంచి మంచి టచింగ్స్ వస్తాయి. అంతేకాక ఆ టచింగ్ ద్వారా అనేక మంది ఆత్మలకు లాభం కలుగుతుంది. సూచన: ఈరోజు 3వ ఆదివారం అంతర్రాష్ట్రీయ యోగ దినోత్సవం. సాయంకాలం 6:30 నుండి 7:30 గంటల వరకు సోదరి సోదరులందరూ సంఘటిత రూపంలో ఒక చోట చేరి యోగ అభ్యాసాన్ని అనుభవం చేయండి. నేను బ్రుకుటి ఆసనంపై విరాజమానమై పరమాత్మ శక్తుల ద్వారా సంపన్నంగా ఉన్న సర్వశ్రేష్ఠ రాజయోగి ఆత్మను, కర్మేంద్రియ జీత్ వికర్మజీత్ ఆత్మను, పూర్తి రోజంతా పూర్తి కల్పంలో హీరో పాత్రను అభినయించే సర్వశ్రేష్ఠ మహానాత్మను అనే స్వమానంలో ఉండండి. ఓం శాంతి.